Hey guys, welcome back to another vlog. So another pregnancy vlog. I'll show you guys like my 11 a.m. to 9 p.m. or 8 p.m. routine during pregnancy. Amma వాళ్ళ ఇంట్లో లేను, మా ఇంట్లోనే ఉంటున్నాను. సో ఇక్కడైతే కొంచెం నేనే కుకింగ్ అన్ని మేనేజ్ చేసుకోవాలి. బాను హెల్ప్ చేస్తారు, బట్ స్టిల్ నేనే అన్ని మేనేజ్ చేసుకుంటాను. అండ్ ఇంకొంచెం సేపట్లో I should log in also. Work good undi. నేను అప్పుడే లీవ్ అయితే పెట్టుకోలేదు. సో I'll take my maternity leave 9th month నుంచి తీసుకుందామని నేనైతే మెటర్నిటీ లీవ్ కూడా తీసుకోలేదు. అండ్ ఇందాకైతే చూసారు కదా అరౌండ్ 11 AM నేనైతే ఏదైనా ఫ్రూట్ తింటాను ఎవ్రీడే ఖచ్చితంగా. ఇందాకైతే కిడ్నీ పండు తిన్నాను, అయిపోయింది. అండ్ నవ్ I should start కుకింగ్ చేసేసి ఒకేసారి I'll sit for my office work. సో ఈరోజు అయితే పాలకూర పప్పు చేస్తున్నాను అండ్ బాయిల్డ్ ఎగ్స్, రోజు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటాను. సో ఎగ్స్ బాయిల్ చేసి ఐల్ మేక్ ఒక ఫ్రై లాగా చేస్తానన్నమాట, పెప్పర్ పౌడర్ యాడ్ చేసి. ఐల్ షో యూ గైస్. సో ప్రెజెంట్ అయితే ఐ షుడ్ ఫ్రెషన్ అప్ ఆల్సో. ఒకేసారి వంట చేసి స్నానం చేద్దామని ఐ స్టిల్ ఇన్ ఫ్రెషన్ అప్. అండ్ ఇది గాజులు చూస్తున్నారా, నేను నార్మల్గా అయితే వేసుకోను, బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రమ్ 5th month నుంచి నేను రోజు ఇలా వేసుకుంటున్నా. అంటే అమ్మమ్మ వాళ్ళు చెప్పారు వేసుకుంటే మంచిది. దే సమ్ సైంటిఫిక్ కనెక్షన్ ఈ గాజులుకి. అండ్ మనం ఇట్లా గాజులు వేసుకున్నప్పుడు ఇట్లా ప్రతిసారి కదిలినప్పుడు మన నర్వ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ ఇట్స్ రిలేటెడ్ టు బేబీ సంథింగ్, నాకు కరెక్ట్గా తెలియదు. సో ఆ సౌండ్ విన్నప్పుడు కూడా సో బేబీ ఫీల్స్ లైక్ ఇట్స్ మై మామ్, నా దగ్గరే ఉన్నారు. ఆ సౌండ్కి బేబీ కూడా యాక్టివేట్ అవుతాడనమాట. సో యా, అందుకే డైలీ గాజులు వేసుకుంటున్నాను. సో ఎస్ గైస్, నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 9 o'clock అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నేనైతే 1 బాయిల్డ్ ఎగ్ తింటాను అండ్ ఆల్సో సోక్డ్ డ్రై ఫ్రూట్స్ తింటాను. అండ్ ఎవ్రీడే నా డైట్లో 2 fruits ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేశాను. మార్నింగ్ 11 to 11:30 మధ్యలో ఒక ఫ్రూట్ అండ్ మళ్ళీ ఈవినింగ్ 4 to 4:30 అలా ఒక ఫ్రూట్ తినేదాన్ని. సో ఆ రోజైతే నేను కిడ్నీ పండు ఉంటే ఇంట్లో అది కట్ చేసి బానుకి ఇచ్చి తర్వాత నేను కూడా తిన్నాను. అండ్ ఇంకైతే నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. పాలకూర పప్పు చేస్తున్నా. సో పాలకూరనైతే ముందే ఒక 1/2 hour అలా వాటర్లో సోక్ చేసి పెట్టాను. తర్వాత నీట్గా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో కందిపప్పు కూడా నేను ఎర్లీ మార్నింగే సోక్ చేసేసాను. అట్లీస్ట్ ఒక 3 to 4 hours పప్పు సోక్ అయితే వాటర్లో చాలా మంచిదన్నమాట. సో సోక్ చేసి పెట్టా. ఇక్కడ అది కూడా వాష్ చేసి దాంట్లోకి మనం కట్ చేసుకున్న పాలకూరని అయితే యాడ్ చేసేసాను. అండ్ వాటర్ అయితే నేను ఒక 1 glass పప్పు తీసుకుంటే లైక్ 4 glasses వాటర్ అయితే వేస్తాను. అండ్ దీంట్లోనే గ్రీన్ చిల్లీస్ ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ అండ్ ఒక టమాటో యాడ్ చేశాను. అండ్ లైట్గా పసుపు కూడా యాడ్ చేసి ఒక 5 whistles వచ్చేలా పెడతాను. సో పప్పు బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. సో ఈజీగా స్మాష్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే చింతపండు దీంట్లో యాడ్ చేయలేదు. స్టవ్ మీద పెట్టేటప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకొని సపరేట్గా మళ్ళీ యాడ్ చేస్తానన్నమాట. అండ్ పోపుకు కూడా కావాల్సినవన్నీ ఇక్కడ తీసి పెట్టుకున్నాను. కరివేపాకు, గార్లిక్, రెడ్ చిల్లీ, ఆవాలు అండ్ జీలకర్ర. అండ్ పప్పుని బాగా స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు ఇంకా బాయిల్ అవ్వాలి అది. ఆ టైంలో అలా చింతపండు రసం పప్పులో యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో సైమల్టేనియస్గా పోపు కూడా పెట్టేసి అది కూడా పప్పులో యాడ్ చేస్తాను అనమాట. సో మోస్ట్లీ వీక్ ఒక 3 to 4 times అయినా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ డైట్లో ఉండేలా చూసుకున్నాను. ఇట్స్ వెరీ హెల్దీ. ఇలా పప్పులానే కాకుండా పొనగంటాకు ఫ్రై అట్లా కూడా తిన్నాను అనమాట. సో ఇది బేసికలీ నా డైట్. ఎస్ గైస్, సో నేనైతే ఫ్రెషన్ అప్ అయిపోయాను. స్కిన్ కేర్ అండ్ ఆల్ ఇస్ డన్. నవ్ వీ హ్యావ్ టు హ్యావ్ లంచ్. చాలా ఆకలిస్తుంది. టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది ఇప్పుడు. అండ్ నేను లాగిన్ కూడా అయ్యాను ఆల్రెడీ. సో ఈ డ్రెస్ వేసుకున్న జస్ట్ బేసిక్ ఫ్రాక్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను ఈరోజు బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను. సో కొత్త బెడ్షీట్స్ వేయాలి ఇప్పుడు మళ్ళీ. అండ్ యా, సో లెట్స్ గో హ్యావ్ లంచ్. సో గైస్, లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో చూద్దాం ఈరోజు అయితే ఏమేమి చేశానని. ఫస్ట్ పాలకూర పప్పు అండ్ బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేశాను పెప్పర్, సాల్ట్ అండ్ పసుపు వేసి. ఇది అమ్మమ్మ చేసి పంపించిన టమాటో పచ్చడి. సాల్ట్ అండ్ అన్నం
ఇంట్లోనే చేసిన పెరుగు, గడ్డ పెరుగు. బయట పెరుగు మేము అసలు తినము, ఇంట్లోనే చేసుకుంటాము. సో దిస్ ఇస్ ఫర్ ద లంచ్. చాలా ఆకలిస్తుంది. ఫస్ట్ అయితే విల్ హ్యావ్ లంచ్. సో లంచ్ చేసేసిన తర్వాత నేనైతే ఆ రోజు బెడ్షీట్స్, టవల్స్ అన్నీ వాషింగ్కి వేసాను అనమాట. సో బయట వెళ్ళి చూస్తున్నా అవన్నీ డ్రై అయ్యా లేదా అని. అన్నీ కూడా బాగా డ్రై అయిపోయాయి. సో అవన్నీ తెచ్చి లోపల పెట్టేసి అన్నీ మడత పెట్టేశాను. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ టైమ్స్ ఒక 1 hour or 1.5 hour అలా ఐ టేక్ అ స్మాల్ న్యాప్. అండ్ యా, సో ఆ రోజు కూడా ఇవన్నీ మడత పెట్టేసి పడుకున్నాను. సో డిన్నర్ కోసం అయితే ఈవినింగే చపాతీ పిండి కలిపి పెట్టేశాను. ఎర్లీగా డిన్నర్ చేస్తా బై 7:30 అలా. సో ఈవినింగే పిండి కలిపి పెట్టేసుకున్నా. అండ్ చపాతీలోకి ఆఫ్టర్నూన్ చేసిన పాలకూర పప్పుతో అయితే తిన్నాము. అండ్ ఇక్కడ మ్యాచ్ వస్తుంది. సో మ్యాచ్ చూస్తూ చపాతీ చేస్తూ తిన్నామన్నమాట. అండ్ సో దిస్ ఈజ్ హౌ మై డే వెంట్. అండ్ ఆల్సో నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ వాళ్ళ వ్లాగ్స్ కొన్ని షూట్ చేశాను, బట్ ఐ లాస్ట్ ద కంటెంట్, సో ఐ కుడెంట్ పోస్ట్ దెమ్. నా దగ్గర ఉంది ఈ డే ఇన్ మై లైఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వ్లాగ్, అండ్ నా 5th month సీమంతం వ్లాగ్, అండ్ మళ్ళీ 9th month సీమంతం వ్లాగ్స్, అండ్ మై డెలివరీ వ్లాగ్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. సో ఐల్ ట్రై టు పోస్ట్ దెమ్ ఆల్సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైస్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.